ఓం శ్రీ సాయిరామ్. భగవద్గీతలోని ఈరోజు అంశము ఉన్నది తెలియనిది. సాయిరామ్. ఆనందాభియస్పరః ఆనందాభియత్పరః సోహం అస్మి. ఆనందాభియత్పరః సోహమస్మి. ఏది ఆనందసాగరమో అది నేనే అన్నది ఉపనిషత్తు. ఆనంద స్వరూపమైనటువంటి ఆత్మయే సుఖహేతువు అనేది తెలియని కారణంగా అనాత్మ విషయాలైనటువంటి వస్తువులను సుఖహేతువులుగా భావించి వాటిని ప్రియ వస్తువులుగా స్వీకరిస్తున్నాము. ప్రియం కాని వాటిని ప్రియంగా భావించడానికి కారణము ప్రియ వస్తువైన ఆత్మ తెలియకపోవటమే. ఆత్మ తెలియటం లేదు అంటే ఆత్మ లేదని అర్థమా? లేనిదైతే తెలియటం లేదు అని ఎలా చెప్పగలం? కనుక ఆత్మ ఉన్నదే, తెలియకుండా ఉన్నది. ఉండి తెలియకపోవటం అజ్ఞానము, అదే బంధము. ఉన్నది ఉన్నట్లు తెలియటం జ్ఞానము, అదే మోక్షము. తెలిసి తెలియనటువంటి తనం ముముక్షుత్వము, మోక్షేచ్ఛకు కారణము. నీవే ఆత్మ, నీవే సుఖం. నీవు సుఖించడానికి ఏది అవసరం లేదు. కోరికలు తీరనవసరం లేదు. కోరికలు తీరటం వల్ల కాదు సుఖం కలిగేది, కోరికలు లేనివాడుగా ఉండటం వల్ల. కోరిక మనసులో కదలక ముందు నువ్వు సుఖంగానే ఉన్నావు. కోరిక తీరిన తర్వాత మళ్ళీ సుఖంగా కనిపిస్తున్నావు. ఎక్కడ కోరిక లేకుండా నీవుగా ఉన్నావో అక్కడే నువ్వు సుఖంగా ఉన్నావు. నీవు సుఖరూపమైనటువంటి ఆత్మ అనటానికి అదొక ఆధారము. అలాగే గాఢ నిద్రలో నువ్వు సుఖానుభూతిలో ఉన్నావు. కారణం ఏమిటి? అక్కడ కోరిక తీరటం కాదు, కోరిక లేకపోవటం, అమనస్కం కావటం. నీ స్వరూపానందాన్ని పతనం చేసే కోరికలు సంకల్పాలు లేనప్పుడు నీవు సుఖానుభూతిని పొందుతున్నావు. అదే స్వరూపానుభూతి. అది ఉన్నదే కానీ లేనిది కాదు. ఉన్నదే కానిది ఉన్నట్లు తెలియకుండా ఉంది. కనుక ఏదో లేకపోవటం బంధకారం కాదు, ఉన్నది తెలియకపోవటమే బంధహేతువు. తెలియకపోవటం అజ్ఞానము, అజ్ఞానమే బంధము. అజ్ఞానం బంధమైనందువల్ల జ్ఞానమే మోక్షము. కనుక సమస్య ప్రపంచానికి సంబంధించింది కాదు, సమస్య వ్యక్తికి సంబంధించినది. వ్యక్తి మీదనే కేంద్రీకృతమై ఉన్నది. తానేమిటో తనకు తెలియకపోవటం సమస్య, అదే బంధము. తానేమిటో తనకు తెలియటమే పరిష్కారము, అదే మోక్షము. మనిషికి సమస్య లేదు, మనిషే నిజానికి సమస్య. జై సాయిరామ్. ఓం దేవకీ నందనాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నః కృష్ణ ప్రచోదయాత్. ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీకృష్ణ. జై జై శ్రీకృష్ణ. ఆత్మీయులకు మనవి, శ్రీకృష్ణ పరమాత్మ ఈ ఛానల్తో పాటుగా అనంత మహిమల శ్రీ సత్యసాయి అనేటువంటి మరొక యూట్యూబ్ ఛానల్ చేయిస్తున్నారు. దీనికి సంబంధించిన లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు. జై శ్రీకృష్ణ. జై జై శ్రీకృష్ణ.